యేసయ్యా 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 మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ సన్నిధి కాంతి నాకు సహాయం చేయండి. నీ కృప కనికరాలు మెండుగా దయచేయండి. ప్రతి బిడ్డ నీ వాక్యం ధారాళంగా వినటానికి కావలసిన కృప దయచేయండి. ఆ అడ్డుపడు దురాత్మలు యేసు నామములో తరిమేస్తున్నాం. ఏకాగ్రతకు అభ్యంతరపరచు ఆత్మలను యేసు నామములో తరిమేస్తున్నాం. వాక్యము ధారాళంగా మాట్లాడటానికి కృప దయచేయండి. బిడ్డలకు అర్థమయ్యే రీతికి మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా మీరు పని జరిగించండి. నీకే వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి వాక్యాన్ని విత్తుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ ఆరాధనకు వచ్చిన ప్రియులందరికీ యేసయ్య నామములో నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు జీవిత విధానం, ద లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు జీవిత విధానము అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మనకి నిజమైన ఆధారం, నిజమైన మార్గం, నిజమైన పాఠం ప్రభువైన యేసుక్రీస్తు వారే. కనుక యేసయ్య జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అది మనకెంతో మన జీవితానికి ప్రయోజనకరం అని నేను చెప్తున్నాను. ఆర్ స్టాన్లీ అనే భక్తుడు ఒక మాట చెప్పాడు. ఏమంటే, ఒక వ్యక్తి యేసయ్యని గురించి చదువుతూ లేక యేసయ్యని గురించి ధ్యానం చేస్తూ ఉండగా ఆ వ్యక్తికి యేసు ప్రభు యొక్క గుణగణాలు వస్తూ ఉంటాయి అని చెప్పాడు. మనం ఏది వింటూ ఉంటామో, ఏది చూస్తూ ఉంటామో, ఏది మనసులోకి తీసుకుంటూ ఉంటామో అది మన జీవితంపై బాగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకనే చెడ్డ వాటిని చూడొద్దు అంటాం. చూస్తే ఏమవుతుంది? మేమేమి ఎక్కడికి వెళ్ళలేదుగా, చూస్తే ఏమవుతుంది? కానీ చూసినప్పుడు అది నీపై ప్రభావితం చూపిస్తుంది. చెడ్డ వాటిని వినొద్దు అంటాం. వింటే ఏమవుతుంది? వింటే అవి మీ మీద ప్రభావం చూపిస్తాయి. కనుక మనం ఉన్న ఏరియాసు, మనం వినే మాటలు, మనం చూచే పరిస్థితులు ఎంతో కొంత మన జీవితంపై ప్రభావితం చూపిస్తాయి. మనమే అంటాం, 100 మాటలు ఒక మాట అన్నా పని చేయదా అని. ఆమేన్ చెప్పండి. 100 మాటల్లో నువ్వు 100 చెడ్డ మాటలు విన్నప్పుడు ఒక మాట అయినా పని చేయదా? 100 సార్లు చెడ్డ వాటిని చూసినప్పుడు ఒకటైనా నిన్ను ఆకర్షించదా? 100 సార్లు చెడ్డ వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు వాళ్ళ ప్రభావం నీ మీద పడదా? ఇది ఎంత వాస్తవమో 100 మంచి మాటలు నీ జీవితంలో ఏదో ఒకటి పనిచేస్తా. 100 సార్లు ప్రభుతో సహవాసం చేయటం ప్రభు జీవితం నీలో కార్యం చేస్తుంది. అందుకనే మనం వండే వాతావరణం, మనం వినే మాటలు, మనం చూచే చూపులు, మనం చేసే పనులు మన జీవితాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి అనేది వాస్తవం. ఈరోజు చాలా షార్ట్ నోట్స్ ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితం నుంచి మీకు క్లుప్తంగా అందిస్తాను. లోతైన మర్మాల కొరకు ఎదురు చూడబాకండి, లోతైన జీవితం జీవించాలని ఎదురు చూడండి. ఆమేన్ చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. లోతైన విషయాలు వినటం మంచిది, అంతకంటే లోతైన భక్తి చేయటం ఇంకా మంచిది. దానికి ఒక ముఖ్యమైన ఉదాహరణ ఏంటంటే యేసయ్య జీవితమే. యేసయ్య మాటలు చాలా ప్లెయిన్గా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి, చాలా స్వల్పంగా ఉంటాయి. సింపుల్గా చెప్తాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? ఇది ఎంత పెద్ద మర్మం కాదు, ఇది అసలు అర్థం కాని సైన్స్ కానే కాదు. చాలా సింపుల్గా చిన్న పిల్లోడికి, విద్య లేని పామరుడికి కూడా ఈజీగా అర్థమైంది. ఆకాశ పక్షులు నేను పోషిస్తున్నాను, మిమ్మల్ని కూడా పోషిస్తాను, వాటిని చూసి నేర్చుకోండి, అంతే.
చాలా ఈజీగా అర్థమయ్యే విషయాలు ప్రభు బోధించాడు. అది ఆయన మార్గంలో ఉన్న మనం కూడా అలానే నేర్చుకుందాం. సరే, మొట్టమొదటి విషయం యేసుక్రీస్తు బాప్తీసం తీసుకొనుట. యేసుక్రీస్తు బాప్తీసం తీసుకొనుట. రండి, 1వ అధ్యాయము 9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుండగా ఆకాశము చేల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇది యేసయ్య బాప్తిసం తీసుకున్న సందర్భం. బాప్తిసం. సో ఒక మాట మీకు ఇక్కడ ఈ విషయాన్ని క్లియర్ చేస్తాను. బాప్తిసం తీసుకోవటం ఎంత ప్రాముఖ్యమో అనే విషయము యేసయ్య బోధించలేదు. యేసయ్య తీసుకొని చెప్తున్నాడు. యేసయ్య దాన్ని మనకు చూపించాడు. అక్కడికే యోహాన్ అంటాడు, నీకెందుకయ్యా బాప్తిసం? మేమే నీ చేత బాప్తిసం తీసుకోవాలైతే మీరు నా దగ్గర బాప్తిసం తీసుకుంటారా? మీరేం పాపం చేశారు? అసలు మీకెందుకు బాప్తిసం అంటారు. కానీ ప్రభు చక్కగా ఒక మాట అంటాడు, నీతి యావత్తు ఇలాగు జరుగు నిమిత్తము ఇప్పటికి ఇలాగునే కానిమ్ము. అంటే నేను బాప్తిసం తీసుకోండి అని ప్రసంగం చేస్తే బహుశా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. చెవిటోడు ఉన్నాడు, ప్రసంగం చేసాం, అర్థం కాదు, అతనికి ఏం అర్థం కాదు. కానీ అతను ఏది అర్థమైంది? అతడు చూసింది అర్థమైంది, అతను ఏం చూస్తున్నాడు అర్థమైంది. సో ఆత్మ సంబంధమైన బదిరులు వాళ్ళు చూస్తే అర్థం చేసుకుంటారు. అందుకని యేసు ప్రభుకి బాప్తిసం అవసరం లేదు. కానీ నీతి యావత్తు సర్వ మానవాళి రక్షణ కొరకు మారు మనసు పొంది బహిరంగ సాక్ష్యంగా బాప్తిసం తీసుకోవాలంటానికి రుజువుగా యేసుక్రీస్తు వారు బాప్తిసము తీసుకున్నాడు. కనుక బాప్తిసం తీసుకొనని బిడ్డలారా, ఇంకా చర్చికి వస్తున్నారు, చక్కగా వాక్యం వింటున్నారు, చక్కగా పరిచర్యలు కూడా చేస్తున్నారు, కొందరు పెద్దలు కానుకలు కూడా ఇస్తారు. చాలాసార్లు కొంతమంది ఆరేళ్లపాడు రకరకాల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, అయ్యా మేము చర్చికి ఒక బస్తా బియ్యం ఇవ్వాలనుకున్నాం, తీసుకురావచ్చా అంటారు. వద్దా అని నేను అంటానా? అన్నాను కదా, తీసుకురండి అంటాం. కానీ నీ బస్తా బియ్యానికి బాప్తిసానికి చాలా తేడా ఉంది. నీ బియ్యము నీ బాప్తిసానికి ఎటువంటి పోలిక కాదు. యేసు ప్రభు దగ్గర నువ్వు బాప్తిసం తీసుకున్నావా లేదా అది చూస్తాడు. నువ్వు బస్తా బియ్యం ఇచ్చావా లేదా అది చూడు. ఇది చెయ్యండి, దీనికంటే ముఖ్యంగా అది చెయ్యండి. ముందు బాప్తిసం తీసుకోండి. అందుకనే భక్సింగ్ గారు లాంటి ఆత్మీయులైన నిష్ట కలిగిన విశ్వాస వీరులు వాళ్ళు సంఘంలో ఏం బోధించారంటే, దయచేసి మారు మనసు పొందని వాళ్ళు, ఇంకా రక్షణ పొందని వాళ్ళు మీ కానుక పెట్టెలో వేయకండి అని చెప్పారు. అంటే కానుక ముఖ్యం కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే కానుక ముఖ్యం కాదు, నీ జీవితమే ముఖ్యము అని బోధించారు. ఆమెను చెప్తావా? కానీ మనకేం ముఖ్యం? మనకేమి ముఖ్యం? ఈ రోజుల్లో ఏమి ముఖ్యంగా చూస్తున్నాం? మన జీవితము కంటే ఏదో కొద్దిగా పాస్టర్ గారికి చేద్దాం, దేవుడి కార్యానికి ఏదైనా సహాయం చేద్దాం, అదే నాకు ఆశీర్వాదం అని అక్కడితో సరిపెట్టుకుంది క్రైస్తవ్యం. అందుకనే నేటి క్రైస్తవ సంఘాలు, నామకార్థ క్రైస్తవ సంఘాలు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే, మేము ఫ్యాన్ ఇచ్చాం మా పేరు రాయండి, మేము కుర్చీ ఇచ్చాం మా పేరు రాయండి, మేము లేకపోతే పలానా ఈ డయాస్ ఏదన్నా కట్టాం, లేకపోతే ఒక పుల్పిట్ ఇచ్చాం మా పేరు రాయండి, లేకపోతే చర్చికి మేము ఏదో చేసాం మా పేరు రాయండి. ఇలాగా సంతృప్తి చెందుతున్నారు. పాస్టర్ గారు కూడా అది అలవాటు చేశారు. బలహీనమైన మాలాంటి పాస్టర్లు చేసే పని ఏంటంటే, ఒక వ్యక్తి ఇచ్చాడని ఇంకొక వ్యక్తికి చెప్తే ఆ వ్యక్తి కూడా ఏ మనసు వస్తుంది
చెప్పండి. అరే వాడే ఇస్తే నేను ఇవ్వకపోతే నాకేం విలువ ఉంటుంది, నాకేం గౌరవం ఉంటుంది, కాబట్టి నేను కూడా ఇవ్వాలి, 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవాలి అని పాపం ఆయన కూడా కష్టపడి ఒకవేళ అంతకుముందు ఇవ్వాలనే ఆలోచన లేకపోయినా ఆ ఆలోచన తెచ్చుకొని తను ఎంతో కొంత చేస్తాడు. దేవుడు దాన్ని కోరుకోవటం లేదు. దేవుడికి కావలసింది నీ మార్పు, నీ యొక్క మారు మనసు పొందిన జీవితం. నువ్వు బాప్తిసం తీసుకోవాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు బాప్తిసం తీసుకొని సంఘ సహవాసంలో నువ్వు పెరగాలి. కనుక యవన పిల్లలు 10th దాటి మీరు కాలేజీకి వెళ్తున్నారా, టీనేజ్లోకి మీరు వచ్చారా, 13వ సంవత్సరంలోకి మీరు అడుగుపెట్టారా, అయితే మీరు గట్టిగా వినండి ఈ మాటలు. మీకు ఇంకా లోకమనే మురికి అంటకముందే, లోకమనే ఆశలు మీలో మొలవకముందే, ఇతరుల ఆకర్షణలు మీ జీవితంలో ప్రభావితం చేయకముందే మీరు మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, సంఘములో ఆత్మీయంగా పెరిగి మీరు కాలేజీకి వెళ్ళండి. కాలేజీలోకి వెళ్ళిన బిడ్డలకి సహజంగా లోక విషయాలు ఎక్కువగా తెలుస్తాయి, ఎక్కువ ఆకర్షించబడతారు. తల్లిదండ్రుల యొక్క ఆ అదుపాజ్ఞల నుంచి మీరు బయటికి వెళ్తున్నారు. మీ సొంత గ్రామీణం యొక్క విలువలను మీరు విడిచిపెట్టి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. టౌన్ కల్చర్ లేకపోతే కాలేజీ కల్చర్, పట్టణాల్లో కల్చరు, అది చాలా ఇండిపెండెంట్ లైఫ్. చాలామంది పాడవుతున్న ప్రజలు నీ కళ్ళెదుట కనబడతారు. కాబట్టి నీకు తెలియకుండానే నువ్వు ఆటోమేటిక్గా ప్రభావితం చేయబడతావు, నువ్వు కూడా ఆకర్షించబడతావు, నువ్వు కూడా పడిపోతావు. ఇంటి దగ్గర తల్లిదండ్రుల యొక్క భయాలు అక్కడ ఉండవు, గ్రామంలోనైతే అందరికీ తెలిసిపోద్ది అనే భయము అక్కడ ఉండదు. అక్కడ ఎక్కువ శాతం విచ్చలవిడి జీవితాన్ని జీవించే పిల్లలు ఉంటారు. అందుకనే కాలేజీకి వెళ్ళకముందే 9 అయిపోయింది, 10వ తరగతి అయిపోయింది, 11వ తరగతికి నువ్వు వెళుతున్నావు. కాబట్టి నువ్వు రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని, అవగాహనతో కూడిన బాప్తిసం తీసుకొని నువ్వు కాలేజీకి వెళ్ళాలని ఒక ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. పేరెంట్స్ కూడా పిల్లలకి దాన్ని నూరిపోయండి. ఆమెను చెప్పండి. వాళ్ళు పెద్ద అయినాక తెలుసుకుంటారులే అనే పిచ్చి ఆలోచన నుంచి బయటికి రండి. వాళ్ళు పెద్ద అయినాక తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకునే లోపు అంతా జరిగిపోద్ది. జరిగిపోయినాక తెలుసుకుని ఏమి లాభం? ఆలోచించు. నేను గతంలో కూడా చెప్పాను, అక్క బండి ఎక్కుతుంటే భయపడుతుంది. నీకేం కాదు, నువ్వు పడ్డాక నన్ను అడుగు, ఏదన్నా నీకు జరిగితే నన్ను అడుగు, అప్పుడు నేను చెప్తానన్నా. సింపుల్గా చెప్పాడు జాషువా. డాడీ అంతా జరిగినాక నువ్వు ఏం చెబుతావు అన్నాడు. మమ్మీ పడ్డాక నువ్వు చేసేది ఏంటి? పడకముందే ఉండాలి. అందరు చెప్పండి, పడకముందే ఉండాలి. గట్టిగా చెప్పండి, పడకముందే ఉండాలి. పడ్డాక చేసేది ఏం లేదు. పక్కన వాళ్ళకి చెప్పండి, పడకముందే ఉండాలి, పడ్డాక చేసేది ఏం లేదు. పడ్డాక చేసేది, ఇక పడ్డాక పడ్డట్టే, పడ్డ వ్యక్తి పడ్డట్టే, ఇంకా పడ్డ వ్యక్తి లేచినా పడ్డట్టే. చాలా కష్టం. అదే పడకుండా అంటే ఎంత ఫ్రెష్గా ఉంటుంది, ఆ జీవితం ఎంత విలువగా ఉంటుంది, ఆ ఆత్మీయత ఎంత బాగుంటుంది. కనుక దేవుని బిడ్డలారా, యవన పిల్లలారా, పెద్దలు కానీ చిన్నలు కానీ, నేను చిన్నలకి ఇంత బాగా చెప్తుంటే ఇంకా పెద్దలు ఇంకా 20, 30, 40, 50 ఏళ్ళు వచ్చినా నువ్వు బాప్తిసం తీసుకోకుండా చర్చిలో ఏం చేస్తావమ్మా? నా ప్రసంగం ఎందుకు, నా సేవ ఎందుకు, ఈ ఏర్పాట్లు ఎందుకు, నువ్వు వినటం ఎందుకు, నువ్వు వచ్చి ఏం చేస్తావయ్యా? ఏం పొందుకుంటావమ్మా? నువ్వు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, స్వయం తృప్తితో వచ్చిపోతే నీకేం లాభం బాబు? నువ్వు ప్రభువే స్వయాన, మన రక్షకుడు మన ప్రభువే స్వయాన సాధారణమైన అరణ్యంలో సాధారణంగా బ్రతికిన యోహాను చేత బాప్తిసం తీసుకొని మార్పు పొందిన జీవితానికి పునాది వేస్తే, నీతి యావత్తు ఇలా చెయ్యమని ఆయనే చెబితే దాన్ని వదిలేసి ఇంకా నెక్స్ట్ ప్రసంగం ఎందుకు? 1వ తరగతి 2వ తరగతి లేకుండా 10th పోతానంటావు. పాస్టర్ గారు భలే చెప్పాడంటావు, పాస్టర్ గారు బాగా చెప్పలేదంటావు. బాగా చెప్పేది ఏంది, బాగా చెప్పింది ఏంది? నాకేం అర్థం కాల. ఆకలి అయింది, అన్నం తినండి అన్న.
దానికి ఏంటి బాగా చెప్పలేదు, ఆ అన్నం తినమని చెప్పేది అట్టేనా, కొంచెం ఇట్ట తిప్పి అట్ట తిప్పి చెప్తే బాగుండేదే. ఆకలైంది అన్నం తినరా బాబు అంటే అట్ట కాదు, ఇంకా 4 రెఫరెన్స్లు చెప్పి ఆహారం గురించి 10 రెఫరెన్స్లు చెప్పి అన్నం తినమంటే బాగుండేది. ఆహారం గురించి 10 రెఫరెన్స్లు ఎందుకు? నీ కడుపు కాలింది, అన్నం తినమని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితం పాడు కాకముందే మారు మనసు పొంది బాప్తిసం తీసుకోమని దేవుడు చెప్తున్నాడు. ఇంకా దానికి పెద్ద ప్రసంగం కావాలా? దానికి ఇంకేమైనా మర్మాలు కావాలా? అది అర్థం కాలేదా? అది వాస్తవం కాదా? దానికి ఇంకేం నేర్చుకోవాలనుకుంటున్నావు? కనుక ఎక్కడ దాకొచ్చి రక్షణ పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత నాకు ఫోన్ చేయండి, లేకపోతే నన్ను వ్యక్తిగతంగా కలవండి, లేకపోతే దేవుని సేవకురాలను కలవండి, లేకపోతే ఆత్మీయంగా ఎదిగిన అక్కలు ఉన్నారు, అన్నలు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ఆత్మీయంగా ఎదుగుతున్న బిడ్డలు, వాళ్ళని కలవండి, వాళ్ళతో మాట్లాడండి. అక్క నేను బాప్తిసం తీసుకోలేకపోతున్నాను, అన్నా నేను బాప్తిసం తీసుకోలేకపోతున్నాను, నాకు ఈ కారణం ఉంది, నా కొరకు ప్రార్థన చేయండి అని తోటి ఆత్మీయులతో మాట్లాడండి. లేకపోతే మీ ఎదుటిన్న నా దేవుని సేవకులతో మాట్లాడండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మీకు విడుదల కొరకు దేవుని సహాయం కొరకు మొరపెడతాం. ఆమేన్ చెప్పండి. ఇది బాప్తిసాన్ని గురించిన చిన్న వివరణ. రెండవ మాట, బాప్తిసం తీసుకున్న వారి కొరకు ఒక మాట ఇక్కడ ఉన్నది. రండి 11వ వచనం, మార్కు రాసిన సువార్త 11వ వచనం, 1:11 చదవండి. మరియు నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. వెరీ నైస్. అలానే మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చాను గనుక అతడు అలాగూ కానిచ్చాను. చదవండి. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకొచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. బాప్తిసం బలమైనదైతే విశ్వాస జీవితం బలంగా ఉంటుంది. బాప్తిసం బలహీనమైనదైతే విశ్వాస జీవితం కూడా బలహీనంగా ఉంటుంది. అందుకనే బాప్తిసం తీసుకునేటప్పుడే బాగా ఆలోచించాలి, బాగా మార్పు చెందాలి, బాగా అర్థవంతంగా బాప్తిసం తీసుకోవాలి. మీరు ఇల్లు కట్టేటప్పుడే పునాది గురించి ఆలోచిస్తారు. నేను కరెక్టే చెప్పానా? ఓపెనింగ్ రోజు ఆలోచిస్తారా? పునాదిని గురించి ఓపెనింగ్ రోజు మాట్లాడుకుంటారా? పునాదిని గురించి గుంట తీసేటప్పుడే మాట్లాడతారా? సో ప్లాన్ ఉంటుంది. 1 అంతస్తు వేయాలా, 2 అంతస్తులు వేయాలా, 3 అంతస్తులు వేయాలా, 5 అంతస్తులు వేయాలా. గుంటూరులో కొన్ని చోట్ల 25 అంతస్తుల టవర్స్ కనపడతా ఉంటాయి. ఇక వాళ్ళు ఎంత పునాది తీసుంటారో చూడండి. కొంతమంది 100 అడుగుల లోతు పునాదిలో నుంచి అమరావతిలో టవర్స్ కడుతున్నారు. 100 అడుగుల లోతు అంటే పైన ఎంత కట్టాలనుకున్నాడో కింద అంత లోతుకెళ్ళాడు. బాప్తిసము తీసుకునే బిడ్డలకి బాప్తిసం తీసుకునే రోజు చాలా ముఖ్యమైంది. కనుక బాప్తిసం తీసుకున్న బిడ్డలు బలమైన పునాదిగా ఉండాలి. బాప్తిసం తీసుకున్న బిడ్డలకున్న అనుభవాలు 1, 2, 3 చెప్తాను రండి. ఇక్కడ యేసు ప్రభు జీవితంలో ఏం జరిగింది? 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. 1 ఆకాశం తెరవబడింది. ఒకసారి ఆమె చెప్తారు. బాప్తిసం తీసుకున్న బిడ్డలకు ఆకాశం తెరవబడిద్ది. ఈ మాటలు మనకు అర్థమగును గాక. బాప్తిసం తీసుకున్న బిడ్డలకి ఆకాశము తెరవబడుతుంది.
దేవుని సేవకునిగా చెప్తున్నాను అంటే దీన్ని వివరించడానికి నా మనసు చాలటం లేదు. ఒక మనిషి థాట్స్ ఆకాశం వైపు తిరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. బాప్తిసం తీసుకున్న బిడ్డ కింద గురించి ఆలోచించడు. బాప్తిసం తీసుకున్న బిడ్డ భౌతిక విషయాల గురించి దిగులు పడ్డావు. బాప్తిసం తీసుకున్న బిడ్డ శరీర విషయాలపై చింతపడ్డావు. అరే, నా శరీర కోరిక తీరలేదే, నేను అనుకున్న చొక్కా వేసుకోలేదే, నేను అనుకున్న బంగారం కొనలేదే, నేను అనుకున్నంత బ్యాలెన్స్ తెచ్చుకోలేదే, నేను ఫలానాది తినాలనుకున్నాను తినలేదే. ఇదంతా కూడా ఆకాశం కింద పనులు. కానీ రక్షణ అనుభవం, నిజమైన బాప్తిసం అనుభవం ఎక్కడికి తీసుకెళ్తుంది? నిన్ను ఆకాశం వైపు తీసుకెళ్తుంది. పైనున్న జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. నీ చూపు పైకి వెళ్తుంది. ఆకాశం తెరవబడిందని మనకు ఎట్లా తెలుసు? ఆకాశం తెరవబడిందని మనకు ఎలా తెలుసు? ఇలా ఉంటే తెలుసు కదా. ఇలా ఉంటే తెలుస్తుందా? ఎలా ఉంటే తెలుసు? నేను ఇలా ఉంటే కిందకు చూస్తాను, ఇలా ఉంటే ఎదురుగా చూస్తాను, ఇలా ఉంటే పక్కకు చూస్తాను, ఇలా ఉంటే ఇటు పక్క చూస్తాను, వెనక్కి తిరిగితే వెనక చూస్తాను. కానీ నాకు ఆకాశం కనపడలే. నాకు ఆకాశం కనపడలే. నేను ఇలా చూసినప్పుడు నాకు భూమి కనపడింది, ఇలా చూసినప్పుడు నాకు ఈ వస్తువు కనపడింది, ఇలా చూసినప్పుడు ఇటు వస్తువు కనపడింది, ఇలా చూసినప్పుడు నాకు మనుషులు కనపడ్డారు, ఇలా చూసినప్పుడు నాకు వెనక బ్యానర్ కనపడింది. ఇంకంతకంటే ఏం కనపడలే. నాకు కావాల్సింది ఏంటంటే నాకు ఆకాశము తెరవబట్టం చూడాలి. నేను ఆకాశాన్ని చూడాలి. ఆకాశం తెరవబట్టాన్ని నేను చూడాలి. ఇప్పుడు నేను ఎలా చూడాలి? గట్టిగా చెప్పండి. ఒకసారి అందరూ పైకి చూడండి. పైకి చూస్తే పైన కనపడదు. స్లాబ్ ఉంది కాబట్టి ఆకాశం కనపడలే, లేదంటే పైన ఆకాశం. దేవుని బిడ్డలారా, దయచేసి మీరు ఇలా చూడకండి, ఇలా చూడకండి, ఇలా చూడకండి, ఇలా చూడకండి, ఇలా చూడకండి, అలా చూడండి. మీ చూపు ఆకాశం వైపు ఎత్తండి. మీ ఆలోచన ఆకాశం వైపు ఎత్తండి. మీ ప్లాన్స్ ఆకాశం వైపు ఎత్తండి. మీ యొక్క థాట్స్, మీ యొక్క యాటిట్యూడ్స్, మీ యొక్క విలువలు అవన్నీ ఆకాశం వైపుగా ఉండాలి. చాలాసార్లు కొంచెం బేస్ పెట్టు. చాలాసార్లు మనకి జుట్టు వీక్కోవాలనిపిస్తుంది. ఎందుకు జుట్టు వీక్కు? మనుషుల వైపు చూస్తున్నాం. ఏంది వీళ్ళు ఇలా ఉన్నారు? హమ్మింగ్ వినపట్టలేదా? ఏంది వీళ్ళు ఇలాగ ఉన్నారు? ఏంది ఇలాగ ఉన్నారు? కొన్ని వస్తువులు, అబ్బా ఇది ఎప్పుడు నాకు వస్తుంది. మరి సిస్టర్స్కి చాలా ప్రేమ గల వాళ్ళు ఎవరిదన్నా వస్తువు చూస్తే భలే ఆశపడతారు. నాకు ఎప్పుడు వస్తుందా? నేనేమంటానంటే, నీకు లేనివన్నీ నీ గుండెను పాడు చేస్తూ ఉంటాయి, నీ బుర్రను పాడు చేస్తూ ఉంటాయి. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూడు, నువ్వు ఆకాశం వైపు చూడు, ఆ ఆకాశపు నిధుల వైపు చూడు, ఆ ఆకాశపు తలంపుల వైపు చూడు, ఆ ఆకాశం నివసించే ప్రభు వైపు చూడు, ఆ ఆకాశంలో ఉన్న పరలోకం వైపు చూడు. ఈ భూలోకం అంతా చెడిపోయింది. యెహోవా సన్నిధిలో భూలోకము చెడిపోయింది. చెడిపోయిన దాని కింద చూస్తే ఏమవుతాం చూడండి. అందుకని పౌలు భక్తుడు కొలసీలకు రాస్తూ అక్కడ ఏదో ఒక వాక్యం తగిలిచ్చాం, గోడ గట్టిగా అంటించాం. అది యువతలకు రావట్లేదు అసలు. చూడండి కొద్దిగా. ఆ పైన ఏముంది? అదే పైనున్న వాటి మీదనే కానీ, గట్టిగా చదవండి, చూసి చదవండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోబాకు. మనస్సు పెట్టుకోబాకు అనండి. మనస్సు పెట్టుకోబాకు, మనస్సు పెట్టుకోబాకు. మనసంతా ఇక్కడ ఉంటే ఎట్లాగండి? నా మనసు ఎక్కడుందో నేను అదే చేస్తానండి. నా మనసు ఏందో నేను అదే చేస్తాను. ఒక మనిషిని పెద్దగా మనం ఏం పెద్ద వివేచించిన అవసరం, వ్యాఖ్యానించిన అవసరం. అతను చేసే పని అతని మనసు తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్తావా? నా మనసు ఏదో నేను అదే చేస్తాను, అంతకు మించి ఏది చేయను. ఒకవేళ కొద్దిసార్లు నా మనసును చంపుకొని చేస్తాను, కాదంటల్లా. నా మనసును చంపుకొని కొన్ని పనులు చేస్తాను. ఎంతసేపు చేస్తాను? నేను ఎంతసేపు చేస్తాను చెప్పు మరీ బాబు? నేను ఎంతసేపు మనసును చంపుకొని ఎంతసేపు చేస్తాను? ఇప్పుడు ఒక ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు, కానీ అవసరమై ఉండాను. నా అవసరాన్ని బట్టి ఆ ఇంట్లో ఉండాను. ఎంతసేపు ఉంటాను? చాలా అనీజీగా ఉంటాను,
చాలా కష్టంగా ఉంటాను, చాలా తప్పనిసరి ఉంటాను, కానీ మనసుతో ఉండను. నా మనసు చంపుకొని అక్కడ ఉండలేను, నా మనసు చంపుకొని మాట్లాడలేను, నా మనసు చంపుకొని కూర్చోలేను. నా మనసు లేదు అక్కడ, నాకు అక్కడ మనసు లేదు. కానీ నేను ఎక్కడైతే మనసు ఉందో అక్కడ ఉంటాను. దేని మీద ఏది మనసు ఉందో అది చేస్తాను. ఇప్పుడు మీరు నన్ను వంట చేయమన్నారు అనుకోండి, చేస్తాం, కానీ మనసు ఉండదు. ప్రసంగం చేయమన్నాను, చేస్తాను, కానీ మనసుతో చేస్తాను. ఎందుకంటే నా పని ఇది, నా మనసు ఇది. నా మనసు ఎక్కడ ప్రార్థన ఉంటుందా, నా మనసు ఎక్కడ మీటింగ్ ఉంటుందా, 1,00,000 మందిని ఎట్లా రీచ్ అవుతానా, సంఘాలు ఎలా కడతానా, పత్రిక ఎలా రాస్తానా, టీవీ వర్తమానాలు ఎలా ఇస్తానా, నూతన ప్రాంతాలకు ఎలా వెళ్తానా, నూతన వ్యక్తులు లీడర్స్ని ఎలా తయారు చేసుకుంటానా, నా మనసు డే అండ్ నైట్ పడుకున్నా కానీ అదే. కొన్నిసార్లు నిద్ర పడదు. రాత్రి కూడా 11:30 ఆ ప్రాంతానికి వచ్చాను, అయినా నిద్ర పట్ల, లేచి కూర్చున్నాను, ప్రార్థన చేశాను, ఎప్పుడో పడుకున్నాను. ఏం ఆలోచించాము? ఏ సినిమా తీయాలనే, ఏ సినిమా చూడాలనే కాదు, ఏ సంఘం కట్టాలని, ఏ మీటింగ్ పెట్టాలని, వాక్యం ఎట్లా చెప్పాలని, ప్రజలను ఎలా రీచ్ అవ్వాలని, పడిపోయిన వాళ్ళు ఎలా పట్టుకోవాలని, తప్పిపోయిన వాళ్ళు ఎలా తెచ్చుకోవాలని, సంఘమును ఎలా ఎంకరేజ్ చేసుకోవాలని. నా మనసు అంతా ఇదే, నా మనసు అదే, కాబట్టి నా పని అదే అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. సో నీ పని ఏదో, నీ మనసు అది. కొన్నిసార్లు మనసు లేని పని చేస్తాం, చాలా తక్కువ చేస్తాం, కొద్ది టైమే చేస్తాం, అని లైఫ్ అంతా మనసున్న పనే చేస్తాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నేను యవ్వన బిడ్డలకు ఒక మాట చెప్తాను. ఏం మాట అంటే, అంటే ప్రేమతో సొంత పిల్లలాగా చెబుతాను, మీరేమనుకోబాకండి. పిచ్చి పిల్లలారా, మీ మనసులు జాగ్రత్తగా పెట్టుకోండి. మీ మనసు పిచ్చిదైతే మీరు కూడా పిచ్చోళ్ళు అవుతారు. మీ మనసు పిచ్చోళ్ళు అమ్ముడు పెడితే మీరు కూడా చదువులు మానేస్తారు. కొంతమంది మనసులు 10th క్లాస్ నుంచే పాడు చేస్తారు, ఇంటర్మీడియట్ నుంచే పాడు చేసుకుంటారు. యవ్వన పిల్లలు మనసంతా సోకుల మీద పెడతారు, మనసంతా లోకం మీద పెడతారు, మనసంతా వ్యర్థమైన వాటి మీద పెడతారు. గురిన్న వాళ్ళకి అద్దం దగ్గర ఎక్కువసేపు ఉండలేరు. అంత ఓపిక ఉండదు వాళ్ళకి, అంత టైం ఉండదు, చికాకు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మీ గోల్ ఏంటంటే, నేను మంచి ర్యాంక్ సాధించాలి, మంచి మార్కులు సాధించాలి, మంచి రేంజ్లోకి వెళ్ళాలి, మంచి జీవితం జీవించాలి, దేవుడికి మహిమ తేవాలి, సంఘానికి పేరు తేవాలి, తల్లిదండ్రులకు పేరు తేవాలి. నేను ఒక కలెక్టర్ని గురించి చదివాను. ఆ ముఖానికి పౌడర్ కూడా కొట్టుకోదంట, ఆ ముఖానికి పౌడర్ కూడా ఉండదంట. కొందరు చూడండి, 12 ఏళ్ళు రోడ్ల మీద డ్యాన్స్ పిల్లలు, ముఖం నిండా పౌడరే. పగలపూటే దెయ్యాలు తిరుగుతారు. పగల దెయ్యాలన్నమాట, పగటి దెయ్యాలు. దొనకొండ కూడా ఈ కల్చర్ వచ్చింది, దరిద్రం. సో మీతో చెప్పదలుచుకున్నది ఏంటంటే, హౌ ఈజ్ యువర్ హార్ట్? నీ మనస్సు ఎలాగుంది? నీ మనసు స్పిరిచువాలిటీగా ఉందా? నువ్వు దేవునిపై మనసు పెట్టావా? వాక్యంపై మనసు పెట్టావా? ప్రార్థనపై మనసు పెట్టావా? పరిశుద్ధతపై మనసు పెట్టావా? నీ గురిపై మనసు పెట్టావా? దేవునికి మహిమ తేవడంపై మనసు పెట్టావా? ఆకాశంపై మనసు పెట్టావా? అది నీ జీవితానికి నిజమైన సక్సెస్ని తెస్తుంది. సంఘంలో ప్రతి బిడ్డ మనస్సు మార్చబడును గాక. అందుకని ప్రభు మొదటి ప్రసంగమే మీరు మారు మనసు పొందండి అన్నాడు. మొట్టమొదటి ప్రసంగం పేతురు, మొట్టమొదటి ప్రసంగం పౌలు ప్రసంగం, అవన్నీ మారు మనసే. అంటే ఒక మనిషి జీవితానికి మనసుకి ఎంత సంబంధం ఉందో కనుక గుర్తుపెట్టు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు పైన వాటిని వెతకాలి, పైన వాటిపై మనసు పెట్టాలి. గోల్ చాలా హైలీగా ఉండాలి. ఆమేన్ చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా గట్టి చెప్పండి, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దీన్ని ఏం చెప్తున్నాడు? మీ గోల్ పైన పెట్టండి, మీ గోల్ కింద పెట్టబాకండి. ఏదో చెత్త బతుకుదామని అనుకోబాకండి, అందరిలాగానే బతుకుదామని అనుకోబాకండి, ఏదో తిని అట్లనే జీవితాన్ని గడుపుకుంది అనుకోబాకండి, ఇంకెంతకాలం బ్రతుకుతానని చస్తామని అనుకోబాకండి. చావుకు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇప్పుడన్నా పైకి చూడండి. ఒక మాట చెప్పి నేను ముందుకు తీసుకెళ్తాను. జస్ట్ మీకు అర్థం కావడం కొంచెం చెప్తున్నా, వేరే ఉద్దేశం ఏం కాదు. ఈ భూమి మీద తను బ్రతికినంతకాలం ఈ భూమి మీద పైకి చూడలేని ఒకే ఒక జంతువు ఉంది. పైకి చూడలేని ఒకే ఒక్క జంతువు ఉంది. ప్రతి జంతువులు పైన ఏదో టైంలో చూస్తే, కానీ ఒక్క జంతువు మాత్రం తన జీవితంలో ఎప్పటికీ పైకి చూడలేదు, ఎప్పటికీ పైకి చూడలేదు. కానీ చివరిసారి చూస్తుంది అది, కానీ అప్పటికి అయిపోద్ది టైం.
మీ అందరికి తెలిసిపోయినట్టుంది. ఏంటిది అది? అది ఒక పైన అస్సలు ఎప్పుడు చూడదు, ఎప్పుడు కిందనే చూస్తుంది. నాకు ఎందుకు ఇలా అనాలనిపిస్తుంది. ఎప్పుడు కిందనే చూసేవాళ్ళని ఏమనొచ్చు మనం? మీరు అనుకోండి, నేను అనను. ఎప్పుడు కిందే, ఒక్కసారి కూడా పై చూడు. చివరికి అంతా అయిపోయేటప్పుడు చూస్తారు, ఏడుస్తూ ఉంటారు, కళ్ళపు నీళ్ళు వస్తూ ఉంటాయి. ఏం లాభం? అప్పుడు ఆల్రెడీ కటింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది అది. ఆ రోజు పైన చూసిన ఆకాశం ఇంత బాగుందా, నక్షత్రాలు ఎంత బాగుంటాయా, చంద్రుడు ఎంత బాగుంటాడా, సూర్యుడు ఎంత బాగుంటాడా, నా జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదే అని ఏడ్చిద్ది. కానీ ఏం లాభం? నేను మీతో అంటాను, మనం అది కాదు. ఆమె చెప్పండి. మనం పైనుంచి వచ్చిన వారం, మన తండ్రి పైనుంచి దిగి వచ్చిన వాడు, నేను పైనుంచి దిగి వచ్చిన జీవాహారాన్ని. కాబట్టి మన తలంపులన్నీ పైన కింద. ఎప్పుడైతే ఒక వ్యక్తి పైకి చూస్తాడో కింద దిగులు ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక దిగులు ఉండదు, కింద దిగులు ఉండదు. డబ్బు లేదే దిగులు ఉండదు, ఆరోగ్యం లేదే దిగులు ఉండదు, మనుషులు లేరే దిగులు ఉండదు. ఎందుకంటే నేను ఇక్కడ కాదు కదా ఉండేది, అక్కడ కదా. ట్రైన్ జర్నీ లాగా ఉంటుంది అన్నమాట. ట్రైన్ జర్నీ చాలా కిక్కిరిసి ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా కంపు కొడుతూ ఉంటుంది, కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. కానీ పెద్ద ఇబ్బంది పడం. ఎందుకంటే 2 hours జర్నీ చేస్తే దొనకుండా వచ్చి పడతాం. 2 గంటలు వచ్చుకుంటే అంటే నా మైండ్ ట్రైన్లో ఉండదు, ట్రైన్లోని మనుషులతో ఉండదు. నేను ఎప్పుడు ఇంటికి పోతానా అదే ఉంటుంది. కనుక ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆకాశం తెరవబడింది. రెండో మాట, పరిశుద్ధాత్మ పావురము వలె దిగి వచ్చుట చూస్తున్నాడు. చూడండి, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను. ఓకే, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళ బిడ్డలు నేర్చుకోండి. దేవుని ఆత్మ పావురం వలె యేసు ప్రభు మీదకి దిగి రావటం చూశారు. మీకు ఒక మాట చెప్తున్నాను, పరిశుద్ధాత్మను గురించి మీరు చదవండి, పరిశుద్ధాత్మ దేవుని గురించి మీరు వినండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు కోరండి, పరిశుద్ధాత్మ దేవుని గురించి అర్థం కాని విషయాలు ఏదైనా ఉంటే మమ్మల్ని అడగండి. ప్రతి మనిషి రక్షణ పొందకముందు పరిశుద్ధాత్మ ప్రేరణతో పొందుతాడు. ఎందుకంటే దేవుని ఆత్మ మనల్ని పాపమును గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. అంటే దేవుని ఆత్మ, నేను లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఏ డానియల్ నువ్వు మారాలి, ఇది తప్పు, నువ్వు అట్లా చేయకూడదు, నువ్వు ఆ సినిమా చూడకూడదు, నువ్వు ఈ చెడు స్నేహాలు చేయకూడదు, నీ లైఫ్ పాడైపోద్ది, ఇదిగో నువ్వు చచ్చిపోతే నరకానికి పోతావు, నువ్వు చచ్చిపోతే నీకు తీర్పు ఉంటుంది. దేవుని ఆత్మ నా బయట ఉండి నన్ను హెచ్చరిస్తూ ఉంటాడు, ప్రోత్సహిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, ఒప్పింపజేస్తూ ఉంటాడు. మీకు అలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? రక్షణ పొందిన వారులారా, లేక రక్షణ పొంది కూడా దారి తప్పిన వారులారా, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అలాగ ఒప్పింపచేస్తే అనుభవం ఉంటే దయచేసి ఒప్పుకోండి, దయచేసి పరిశుద్ధాత్మ దేవుడికి లోబడండి, మీరు దీవించబడతారు. అయితే ఎప్పుడైతే నేను ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటానో, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని తెరుస్తాను కాబట్టి నా లోపలికి వస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నాకు లోపలికి వచ్చేస్తాడు, నా లోపలికి వస్తాడు, లోపలికి వచ్చి నాలోనే ఉంటాడు. బహుశా మీకు నేను తర్వాత నా ఫోన్లో ఉంది మానవ హృదయం అని. ఆ మానవ హృదయం అనే బొమ్మ లేకపోతే ఆ బుక్ ఒకటి ఉంటుంది, దాన్ని మీకు సెండ్ చేస్తాను, మీకు తర్వాత చూసుకోండి. ఎప్పుడైతే రక్షణ పొందుతామో పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో లోపలికి వస్తాడు. అంటే జస్ట్ సింబాలిక్ వర్డ్ అనమాట, ఇది ఒక సింబాలిక్ గుర్తుగా పావురం అని అంటారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పావురాలని పరిశుద్ధాత్మ కాదు. మనకు పావురం చూసినప్పుడల్లా పరిశుద్ధాత్మ అనుకోబాకండి. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నా లోపలికి వస్తాడు. నా లోపలికి వచ్చేసినప్పుడు ఇక ఆయన నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. మనం పాడండి అందరూ. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు, అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి
తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు, అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తా. ఎస్, పాడండి, బిగ్గరగా పాడండి అందరం. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. పడండి. నడి నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు. విషయం మీకు ఒక మాట చెప్తాను ఏంటంటే, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తున్నప్పుడు, మనలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఇదిగో ఇటు వెళ్ళు, ఇది బాగుంటుంది, లేకపోతే ఇటు వెళ్ళు, ఇది బాగుండదు. పౌలు ఆసియాకి వెళ్ళాలనుకున్నాడు, కానీ పరిశుద్ధాత్మ ఆటంకపరిచాడు. బితునియాకి వెళ్ళాలనుకున్నాడు, దేవుని ఆత్మ ఆటంకపరిచాడు. ఆ రాత్రి నిద్రపోతుంటే మాసిదోనియ దేశస్తుల కల్లోకి వచ్చి మాట్లాడారు, మాకు సహాయం చేయమని. దానికి పరిశుద్ధాత్మ దేవుడు సమాధానం ఇచ్చాడు. ఇది దేవుడి చిత్తం అనుకున్నారు, వెళ్ళారు. సో మీకు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చినప్పుడు అంధకారంలో ఉన్నా, పేదరికంలో ఉన్నా, కష్టాలలో ఉన్నా, శ్రమలలో ఉన్నా, అవమానాల్లో ఉన్నా, నిందలు ఉన్నా, లోపల ఆత్మదేవుడు నీకు సహాయం చేస్తాడు. మనిషి చేయలేడు, మనిషికి అర్థం కాదు. నరుడు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. కొన్నిసార్లు మనం బాగా బాధకున్నాం అనుకోండి, మనుషులు తిడతారు, ఏమ్మా ఎందుకు అంత బాధకుండవు, ఏంటి అట్ట బాధపడుతూ ఉంటావు, నువ్వు ఏం జ్ఞానం లేదా, బాధపడకూడదు, ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు అంటారు, ధైర్యపరుస్తారు. నిజమే కదా, వీళ్ళు ధైర్యంగా ఉండమన్నారు, సంతోషంగా ఉండమన్నారు అని చెప్పి మనం ధైర్యంగా సంతోషంగా మన పని మనం చేసుకుంటా హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఏమంటారు తెలుసా, ఈ అమ్మాయికి అసలు దిగులు లేదు, చింత లేదు, ఎట్లుంటున్నావు అమ్మాయి, అసలు నీకేం దిగులు ఉండదా, నీకు అసలు భయం ఉండదా, నీకు సంతోషమే ఎప్పుడు ఎట్లా వస్తుంది, అసలు ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని పేదరికలు ఇన్ని పెట్టుకొని ఏంటి అంత సంతోషంగా ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? సంతోషంగా ఉంటేనేమో వద్దంటారు, ఏడుతూ ఉంటేనేమో వద్దంటారు. మనం పని చేసుకోండి, అంత నీ పని నేను చేసుకునేది, ఇంకెవరు పని చేయవా, మాకు ఉపయోగపడవా అంటారు. అది తిప్పలేదు. సరే పోనీలో ఎవరికైనా ఉపయోగపడదామంటే, ఈ అమ్మ ఇంత పిచ్చిదేంది, ఎవరికొరకు పని చేస్తుంది, తన పని చేసుకోదు అంటారు. అంటే ఇప్పుడు మనిషికి జుట్టు ఇట్లా గట్టిగా పట్టుకొని పీక్కోవాలన్నమాట. సో అది పరిశుద్ధాత్మ దేవుడు అలా చేయడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్ చెప్పండి ఒకసారి.
పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తుంటే సంతోషించబాకు, ఏడుస్తుంటే ఏడవబాకు ఇట్లా అనడు. మనిషిని బ్రతకనివ్వడు. ఆమె చెప్పు. మనిషిని అర్థం చేసుకోడు. మనిషిని శాంతిగా ఉండనివ్వడు. ఇది మానవ నేచర్. ఇట్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. కనుక గుర్తుపెట్టుకోండి. దేవుని సేవకునిగా మీతో చెప్తున్నాను, వినాలి. నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన మాట ఏంటంటే, మనిషి చెయ్యలేంది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని వీ నీడ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దానికి యేసయ్యా, ఆత్మదేవ నాలోకి రయ్యా, నన్ను నడిపించయ్యా, నాతో మాట్లాడయ్యా, నాకు జ్ఞానం ఇవ్వయ్యా అని పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఎప్పుడు నువ్వు అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు పొందుకోవాలి. బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డ ఆత్మ దేవుడికి లోబడాలి, ఆత్మస్వరం వినాలి, ఆత్మ నడిపింపు పొందుకోవాలి. మనకి మనిషి ఎప్పుడు ఎట్లా మారుతాడో తెలియదు. ఆ మాట గట్టిగానండి అందరూ. నేను అన్నది అనండి, ఇంకేం లేదు, ఇబ్బంది ఏం లేదు. నేను చెప్పిన మాట చెప్పండి అందరూ. మనిషి, వెరీ నైస్, బాగా చెప్పారు. మనిషి, ఏ మనిషి అయినా, మనిషి ఎప్పుడు ఎలా మారతాడో, ఎప్పుడు ఎలా మాట్లాడతాడో మనకు తెలియదు. కానీ దయచేసి డోంట్ బి సరెండర్ టు హ్యూమన్ బీయింగ్స్. నువ్వు మనిషికి అప్పగించుకోబాకు, నువ్వు మనిషిపై ఆధారపడబాకు, నువ్వు మనిషినే నమ్ముకోబాకు. నువ్వు మనిషిని ప్రేమించు, నువ్వు మనిషిని అర్థం చేసుకో, నువ్వు మనిషికి సహాయం చేయి. కానీ నువ్వు మనిషి మీద ఆధారపడబాకు, మనిషికి అప్పగించుకోబాకు. మనిషి ఎంకరేజ్మెంట్ కొంచెమే, మనిషి డిస్కరేజ్మెంట్ కూడా కొంచెమే. మనిషి ఎప్పుడు కూడా అన్స్టెబిలిటీ పర్సన్ అనమాట. ఎప్పుడు కూడా స్థిరమలేని మనస్తత్వం కలిగిన మనిషి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం తీసుకున్న బిడ్డల్లోకి వస్తాడు. ఆయన నడిపిస్తాడు, ఆయన విడిపిస్తాడు, ఆయన ఆలోచింపజేస్తాడు, ఆయన జ్ఞానం ఇస్తాడు, ఆయన జ్ఞాపక శక్తి ఇస్తాడు, ఆయన హెచ్చరిస్తాడు, ఆయన గద్దిస్తాడు, ఆయన ఒప్పింపజేస్తాడు, ఆయన పడిపోతే లేపుతాడు. మనం పడాం కదా ఇందాక, ఏమని పడు? అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి. అందరూ చెప్పండి. చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు. నిజమేనా అన్న వాళ్ళు చేతులు ఎత్తున్నారు. నో డౌట్ అట. కనుక శ్రమల్లో విడిచిపెట్టడు, నడిపిస్తాడు. ఆయన నడిపించకపోతే నేను ఎప్పుడు చచ్చిపోయేవాడిని. ఆయన నడిపించకపోతే పిచ్చిడిని అయిపోయేవాడిని. ఆయన నడిపించకపోతే నడిపించేవాళ్ళు ఎవరు లేరు. నీలాగా చేయబట్టి, నీలాగా కూర్చోబెట్టి, నీలాగా హెచ్చరించి, అట్లా కాదమ్మా ఇలా అమ్మా, అట్లా కాదు బాబు ఇలా బాబు అని చెప్పడానికి ఈ గాలిపటం దారం తెగింది. ఇది ఎక్కడ పడితే ఎక్కడ పడిద్ది అంతే. ఎక్కడ పడిద్దో దీనికి తెలియదు. నీకు ఇప్పుడు మంచి కౌన్సిలర్స్ ఉన్నారు, మంచి పేరెంట్స్ ఉన్నారు, మంచి పాస్టర్ ఉన్నాడు, మంచి చర్చి ఉంది, మంచి సరౌండింగ్స్ ఉన్నాయి. ఇందుకు నువ్వు చాలా రుణపడి బ్రతకాలి. నువ్వు నాకంటే 100 రెట్లు బెటర్గా బ్రతకాలి. ఆమేన్ చెప్పండి అందరూ. నాకంటే 100 రెట్లు మంచిగా బ్రతకాలి. కానీ దుష్టుడు నేను బాగా ఆవరించి మీ జీవితాల్లో సాతానుడు ప్రవేశించి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. మిమ్మల్ని గందరగోళం చేసి దారి తప్పించి పరిశుద్ధ ఆత్మదేవుడు నడిపించాలని ఆశపడుతుంటే దురాత్మ పనిచేస్తూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? సినిమాలు చూడు, సారాయి తాగు, ఎంజాయ్ చేయి, అదిగో తప్పులు చేయి, అదిగో దొంగ పనులు చేయి, అదిగో అబద్ధాలాడు, ఇదిగో చచ్చిపో, నరకానికి పో. ఇలాగా సాతానుడు నీ లైఫ్తో ఆడుకుంటున్నాడు. అర్థమైన వాళ్ళు తన జీవితానికి ఈ మాటలు సరిపోవునుగాక, తమ జీవితాలకు సరిపోనుగా. నేను అబద్ధాలు ఆడటలేదు,
నేను భయపెట్టలేదు, ఎంకరేజ్ చేయట్లేదు. వాస్తవం, ఫ్యాక్ట్ టు ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. నువ్వు పరిశుద్ధాత్మ నాయకత్వంలో నడుస్తావా, సాతాను ఆత్మ దురాత్మ నాయకత్వంలో నడుస్తావా? నువ్వు పడిపోయినా నిన్ను ఎన్ను తట్టి లేపి నడిపించే దేవుని ఆత్మకు నువ్వు అప్పగించుకుంటావా? నువ్వు నిలబడ్డా కానీ ఏదో ఒక పాపంలో నిన్ను పడేసే దురాత్మకు అప్పగించుకుంటావు? ఆలోచించండి. మీ ఇష్టం, మీ చాయిస్, మీ జీవితం. ఇక్కడ ఒక 10 నిమిషాలు ఉంటే ముగిచ్చేస్తాం, కానీ జీవితాంతం అనిపించేది నువ్వు. కనుక పరిశుద్ధాత్మ దేవుడైతే సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఓపెన్ అయితే, నీ హృదయాన్ని ఓపెన్ చేసుకొని, అయ్యా నీ మాటే నాకు కావాలయ్యా, నీ నడిపింపే నాకు కావాలి. కొందరు స్నేహితులు అంటారు, నువ్వు సినిమా చూద్దాంరా, నువ్వు సినిమాకి తీసుకెళ్తారా? హైదరాబాద్లో 2 స్నేహితులు కాలేజీలో, ఒక అమ్మాయికి సినిమా పిచ్చి, ఒక అమ్మాయి విశ్వాసం. ఈ విశ్వాసం ఎట్లాగనన్నా ఆ అమ్మాయిని మార్చాలి అనే ఆలోచనతో ప్రేరేపించబడి, అమ్మ చర్చికి రా ఆదివారం అంటే, ఆ అమ్మాయి ఏందంట, సరే నేను చర్చికి వస్తాను, నువ్వు నా మాట వింటావా? నువ్వు సినిమాకి వస్తానంటే నేను చర్చికి వస్తాను. సరే ఎట్లాగన్నా చర్చికి వెళ్తే ఈ అమ్మాయి మారేద్దులే, ఇంకప్పుడు సినిమా ఆలోచన పోతుందిలే అనే ఆలోచనతో, సరేనమ్మా సరే నువ్వు ముందు చర్చికి రా, మనం సినిమాకి వెళ్దాం తర్వాతని ఇద్దరు కలిసి చర్చికి వెళ్ళారు. సంఘంలో కూర్చున్నారు. సంఘంలో కూర్చున్నాక వాక్యం వింటున్నారు. ఈ అమ్మాయి పాపం ఆశపడుతుంది, ఈ ప్రక్కనకి ఈ పిల్లకి సినిమా పిచ్చి పోతుందిలే, దేవుణ్ణి నమ్ముకుంటుందిలే, ఈరోజు చర్చికి వచ్చింది కదా అని ఆశపడుతుంది. కానీ ఆ అమ్మాయి మైండ్ సినిమా మీదే ఉంది, కానీ సంఘంలో లేదు. కాబట్టి ప్రక్కనున్న అమ్మాయితో చెప్తుంది, సినిమా టైం అయింది వెళ్దాం, సినిమా టైం అయింది వెళ్దాం. ఈ అమ్మాయి డిస్టర్బ్ చేయబోకు, తప్పు, అట్లా వెళ్ళకూడదంటే, నో, నువ్వు నాకు మాట ఇచ్చావు, నేను నీకు మాట ఇచ్చా, నీ మాట ప్రకారం నేను చర్చికి వచ్చా, నా మాట ప్రకారం నువ్వు సినిమాకి రావాలి. ఈ డిస్టర్బెన్స్ తట్టుకోలేక ఈ అమ్మాయి తన స్నేహితురాలతో కలిసి బయటికి వెళ్ళింది, సినిమాకి వెళ్దాం. ఇద్దరు వెళితే, ఒక పాస్టర్ గారు చెప్పింది విన్నాను, ఇద్దరు వెళుతూ ఉండగా రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చచ్చిపోయారు. దేవుని సేవకునిగా బ్రతలాడుతున్నాను. స్నేహితురాలు నీ జీవితాన్ని నడిపించేదైతే సమాధి నీకు సిద్ధంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తే పరలోకం నీకు సిద్ధంగా ఉంటుంది. పరలోకం లాంటి జీవితం భూమి మీద చూస్తావు, పరలోకానికి నువ్వు వెళతావు. సో హూ ఈజ్ యువర్ లీడర్? హూ ఈజ్ యువర్ గైడర్? నిన్ను నడిపించేది ఎవరు? నీ నాయకుడు ఎవరు? నువ్వు ఎవరి మాట ఎక్కువ తీసుకుంటావు? ఎవరి సలహాలు ఎక్కువ తీసుకుంటావు? ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావు? దేవున్నా, దేవుని వాక్యాన్నా, దేవుని సన్నిధినా, పరిశుద్ధాత్మ దేవుణ్ణా, లేకపోతే లోకాన్నా, లోకంలో మనుషులనా? మారు మనసు లేనోళ్ళు, బాప్తిసం లేనోళ్ళు, సంఘానికి రానోళ్ళు, బైబిల్ చదవనోళ్ళు, చర్చికి వెళ్ళనోళ్ళు, వాళ్ళు నిన్ను నడిపిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నువ్వు అక్కడికి వెళ్తావు. గుడ్డివాడు కలిసి గుంటలోనే పడతారు. కనుక ఇది గుర్తుపెట్టు. బాప్తిసం తీసుకున్న దేవుని బిడ్డలారా, ఒకటి, మీరు పైన తలంపులను చూడాలి. రెండోది, పరిశుద్ధాత్మ దేవుడి నాయకత్వంలో మీరు నడవాలి. మూడవ మాట, అద్భుతమైన మాట ఇక్కడ ఒకటి ఉంది. రండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పండి, ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. వెరీ గుడ్. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈయన యందు నేను యేసు ప్రభువుని గురించి తండ్రి అనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు. బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డలు దేవునికి ప్రియ కుమారులు. బాప్తిసం తీసుకున్న ప్రతి సిస్టర్స్ దేవునికి ప్రియ కుమార్తెలు. మనం ఆయన ప్రియమైన పిల్లలు ఆయన గుండె మీద చేసుకొని చెప్పాలి, డానియేల్ నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఇతడంటే నాకు సంతోషంగా ఉంది, ఇతడు మారు మనసు పొందంటే పొందాడు, బాప్తిసం తీసుకోమంటే తీసుకున్నాడు, దేవుని సేవకు పిలిస్తే వచ్చాడు, దేవుని సేవ చేయమంటే చేస్తున్నాడు, నాకు నమ్మకమైన సేవకుడు, ఈయన నా ప్రియ కుమారుడు అని నా ప్రభు నా గురించి సాక్ష్యం చెప్తే నా జీవితం ధన్యం. ఆమేన్ చెప్పండి. ఎవరు చెప్పాలి సాక్ష్యం? తండ్రి అయిన దేవుడు చెప్పాలి. తండ్రి అయిన దేవుడు. మనుషులు చెప్తారు, మనుషులు కూడా చెప్పాలి, కానీ కొన్నిసార్లు మనుషులు కొంచెం అటు ఇటుగా చెప్పచ్చు.
మనుషులు కొంచెం పొరపాటుగా చెప్పచ్చు, మనుషులు కొంచెం తేడాగా చెప్పచ్చు. గట్టిగా ముఖాన్ని పట్టుకొని అడిగాం అనుకోండి, నేను మంచివాడినా కాదా చెప్పు అన్నాను అనుకో, ఏమంటారు? మీరు ఇంటికి వెళ్ళి అడగండి మీ ఆయన్ని, పెళ్ళైన వాళ్ళు మీ ఆయన్ని అడగండి, ఏమండి నువ్వు నిజం చెప్పు, నేను అసలు మంచిదాన్నే కాదా, కరెక్ట్గా చెప్పు అని కనుక నువ్వు అడుగు, ఏం చెప్తాడు? కరెక్ట్గానే చెప్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నీ మీద ఆధారపడి బ్రతకాలి కాబట్టి. తేడా వస్తే తేడా ఉంటుంది కాబట్టి. నాకు ఆత్మ లేదా అని ఒక స్త్రీ పాపం గొడవకు వచ్చింది. సో అలాగ ఉంటుంది అనమాట. మనిషి ముఖమాటానికి ఎక్కువ. ఈవెన్ నన్ను అడిగిన అదే చెప్తా, డానియల్ అన్న యాజ్ ఏ పాస్టర్గా నువ్వు చెప్పు, నేను మంచివాడినా కాదా అని నన్ను అడిగి అనుకో, నేను చెప్తా అసలు నువ్వు మంచివాడు కాదు, నేను ఎట్ట అంటానయ్యా, నేను అట్టని ఇక్కడ ఉంటానంటాయా అంటాను. సో నా భయాలు నాకున్నాయి. చెప్పండి మీరు కూడా, నా భయాలు నాకున్నాయి అనండి. సో ఇది, కానీ పరలోకపు తండ్రి ఉన్నాడు, ఆయన మంచి సాక్ష్యం చెప్తాడు. మనం ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు ప్రియమైన బిడ్డలుగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయనకి ఎవరంటే ప్రియమో? బాగా డబ్బున్న వాళ్ళంటే ప్రేమ, లేకపోతే డబ్బు లేని వాళ్ళంటే ప్రేమ? ఆయనకి ఎవరంటే ప్రియమో? చదువు లేని వాళ్ళ, చదువున్న వాళ్ళ? ఆయనకు ప్రియమంగా ఉండటానికి నువ్వు మారుమనసు పొందితే చాలు. ఆయనకు ప్రియంగా ఉండటానికి నువ్వు బాప్తిజం తీసుకుంటే చాలు. ఆయనకు ప్రియంగా ఉండటానికి నువ్వు ఆకాశం వైపు నీ తలంపుల్ని, ఆకాశం వైపు నీ ఆశలను పెట్టుకుంటే చాలు. ఆయన ప్రియంగా ఉండటానికి పరిశుద్ధాత్మ నాయకత్వం నువ్వు నడిస్తే చాలు. ఆయనకు ప్రియంగా ఉండటానికి అనుదినము నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో పరీక్షించుకుంటే ఇది ఆయన. దీనికి డబ్బులు ఖర్చు లేదు, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్ చెప్పండి. దీనికి చదువుతో పని లేదు, దీనికి ఎవరు సపోర్ట్ అక్కర్లేదు, ప్రైజ్ ది లార్డ్. మీరు అన్నారు, చాలా నేను పైకి రావాలనుకున్నాను కానీ నన్ను ఎవరు పైకి రానియట్లేదు, నేను పైకి రావాలనుకున్నా నాకేమంత డబ్బు లేదు, ఇలాగనొచ్చు. కానీ దేవునికి ప్రియంగా ఉంటానికి ఇవేం అక్కర్లేదు. నేను ఒక మాట చెప్తాను, నువ్వు నాకు ప్రియుడు వైతివి కనుక గనుడు వైతివి, నేను నీ ప్రాణానికి ప్రతిగా ప్రజలను అంటే ఒక వ్యక్తి కనుక దేవునికి ప్రియుడైతే ఎంత గణపరచబడతాడో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డబ్బు లేకపోయినా, బంధువులు లేకపోయినా, మనుషులు లేకపోయినా, ఇంకేదైనా లేకపోయినా, ఒక్క వ్యక్తి కనుక ప్రియుడిగా దేవునికి ఉంటే, ఆ ప్రియుడిని దేవుడు ఎంత పైకి తీస్తాడో, ఆ ప్రియుడికి దేవుడు ఎన్ని ఇస్తాడో, ఆ ప్రియుడికి దేవుడికి ఎంతమందిని ఇస్తాడో, తన ప్రియుడి కొరకు ఎంత ఇస్తాడో. నావన్నీ నీవియు నావే. సో ఈ మాట నేను ఎంతతో ముగిస్తున్నాను. నేను మీకు చెప్పదలుచుకున్న ముఖ్యమైన మాట ఏంటంటే, బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు దేవుని గుణాలు లేకపోతే దేవుని సన్నిధిలో సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అవి కనుక ఉంటే నెక్స్ట్ ఇక అసలు దానికి తిరుగులేని జీవితం. దేవుడు మనలో ఉన్నాడు అనుకోండి, కృంగిపోయినప్పుడు లేపుతాడు. ఆరోగ్య విషయం సమస్య ఉండదు. ఎందుకు ఆరోగ్య విషయం సమస్య ఉండదు? ఆ లోపల ఇన్నర్ డాక్టర్ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని చూద్దాం. లోపల మనకు అవుటర్ డాక్టర్ కాదు, లోపల ఇన్నర్ డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ మన బాడీలో ఉన్నాడు. డాక్టర్ మనకి హీలర్గా ఉన్నాడు. డాక్టర్ మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ డాక్టర్ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఏ టైంలో ఎవరిని ఎలా సహాయం చేయాలి ఆయనే చేస్తాడు. ప్రాణాలు కాపాడటం ఆయన చిత్తం. ప్రైజ్ ది లార్డ్. ఐజాక్ అన్న కరీంనగర్లో సేవ చేసేటప్పుడు డెంగ్యూ జ్వరం వచ్చింది. ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసాం. అప్పుడు ఈ కరోనా తెగులు ఎంత ప్రమాదకరంగా ఉండేదో దాదాపు గది కూడా అలాగుండేది. ఫస్ట్ డెంగ్యూ వచ్చినప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు చనిపోతూ ఉండేవాళ్ళు, ఒకళ్ళకొకళ్ళు వెళ్తూ ఉండేది. ఈయనకి చాలా సీరియస్ అయింది. నేను ఎవరికి చెప్పుకోలేను, ఎవరికి చెప్పినా ఉపయోగం లేదు, తల్లిదండ్రులకి చెప్పలేను. వాళ్ళు చాలా, అక్క కూడా సిక్ అయింది, ఆమె ఇంటికాడ బెడ్ మీద ఉంది, ఈయన హాస్పిటల్లో ఉన్నాడు. నేను ఒక్కడిని అక్కడ కూర్చున్నాను. ఈయనకి ఎలా సేవ చేస్తుంది, ఎట్లాగన్నా రికవర్ చేసుకోవాలి. నేను సేవకి ఇక్కడ దాకా తీసుకొచ్చి పెట్టాను, ఒక్కగానొక్క కుమారుడు, మరి ఇతనికి ఏదన్నా అయితే తట్టుకోలేము అని ఎంతో ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే అది గవర్నమెంట్ హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్. ఉదయం డాక్టర్ వస్తే మళ్ళీ రేపు ఉదయం వస్తాడు, అది పరిస్థితి. నాకు చాలా బాధ వేసింది. ఒకే రోజు 4 చనిపోయారు. ఆ హాస్పిటల్ అంతా గొల్లు మంది పెద్దగా ఇచ్చారు. ఆ రోజు నాకు భయం వచ్చేసింది. ఎంత భయం వచ్చిందంటే, ఒకవేళ చనిపోతే ఈ బాడీని నేను ఒక్కడిని ఎట్లా తీసుకెళ్ళగలను, అంత భయం వేసి వాళ్ళ కజిన్ బ్రదర్కి ఫోన్ చేసి పెద్దగా ఏడ్చాను. అర్జెంటుకు రా, ఇప్పుడు దాకా నేను చెప్పుకోలేకపోయాను, అర్జెంట్ నువ్వు వచ్చేసి, ఒకవేళ బ్లడ్ కావాల్సి వస్తుందేమో అర్జెంటుకు వచ్చేసి వాళ్ళ బంధువులకి చెప్పేసాను.
ఇంకా అది చెప్పాలి, ఇంపార్టెంట్ పేరెంట్స్కి చెప్పాల, ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళకి చెప్పేశాను. అక్క అప్పుడు ప్రెగ్నెన్సీ, అక్క కూడా పూర్తిగా చెప్పలేదు. అయితే నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు జ్ఞాపకం చేశాడు అన్నకి. అక్కడ కరీంనగర్లో ఆల్ నైట్ ప్రే చేసే ఒక ఇంట్లో ఆల్ నైట్ ప్రే చేసేవాళ్ళు, ఆయన ఒక డాక్టర్. ఆ డాక్టర్ గురించి జ్ఞాపకం వచ్చి ఆ డాక్టర్కి ఫోన్ చేసాం. ఆ డాక్టర్కి ఫోన్ చేస్తే ఆయన అదే హాస్పిటల్కి వచ్చేసాడు. అదే హాస్పిటల్లో డాక్టర్ల దగ్గర డాక్టర్లకే ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఇమ్మీడియట్గా అన్న దగ్గరకు వచ్చాడు, చూశాడు, డాక్టర్లు పిలిచాడు, మాట్లాడాడు, డాక్టర్లకు సలహాలు ఇచ్చాడు. ఈ బిడ్డకి రోజుకొకసారి టెస్ట్ కాదు, గంటకి టెస్ట్ చేయండి అన్నాడు. తర్వాత ఈ అల్ట్రాసౌండ్స్ స్కానింగ్ చేయమన్నాడు. ఈ పొట్టంతా స్కానింగ్ చేయించాడు, మెడిసిన్ మార్చేసాడు, ట్రీట్మెంట్ మార్చేసాడు. 1 అవర్కి టెస్ట్లు చేయించారు. ఆ పరిస్థితి అప్పుడు ఏమన్నారంటే యశోదాకి తీసుకెళ్ళండి, ఇక్కడ కాకపోతే యశోదాకి వెళ్ళి, యశోదాకి అంటే ఎంట్రన్స్లోనే 1,00,000 రూపాయలు ఉంటే కానీ పోనేరు. అది మనకు అస్సలు తెలియదు, లక్ష ఇంకా చూడలేదు అప్పటికి. దేవుని సేవ నేను చెప్తున్నాను ఏంటంటే, ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఇన్నర్ డాక్టర్. ఆమె చెప్పండి అందరూ. అది లోపల ఉన్న డాక్టర్. ఇలాగ నాన్నగారి జీవితంలో కూడా, ఇలా ఎంతోమంది జీవితాల్లో నేను చెప్పగలను, సేవకుల జీవితాల్లో ఇన్నర్ డాక్టర్ పనిచేస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మకు లోబడితే, నువ్వు వాక్యానికి లోబడితే, నువ్వు భక్తిలో బాగా జీవిస్తుంటే, మన ప్రాణం ఆయన గుప్పెట్లో ఉంది. ఆయన మన తల వెంట్రుకలు కూడా రాలనివ్వడు. అంత నమ్మకమైన దేవుడు మన ప్రాణాలను ఎలా తీసుకుంటాడు? చాలా మందికి అర్థం కాక భక్తి చెయ్యరు. భక్తి చేస్తే దేవుడు బాహ్య సంబంధమైన విషయం కూడా బాధ్యత తీసుకుంటాడు. లోపల డాక్టర్ పనిచేస్తూ ఉంటాడు, లోపల డాక్టర్ హీల్ చేస్తూ ఉంటాడు, లోపల డాక్టర్ ఏదో ఒక ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అందుకనే భౌతికమైన శరీరమైన విషయాల గురించి చింతపడకండి. దీన్ని ఎలా పోషించుకోవాలో ఆయనకి తెలుసు, దీన్ని ఎలా స్వస్థపరచాలో ఆయనకి తెలుసు. ఎందుకంటే ఇది బ్రతికితే కదా ఆత్మ ఉండేది. ఆమె చెప్పండి. ఇప్పుడు నేను సేవ చేయాలి, నాకు ఆరోగ్యం ఉంటే కదా. నేను సేవ చేయాలి, నా బాడీ ఉంటే కదా. నేను ఆత్మతో చెప్తే మీరు ఇక్కడ కూర్చుంటారేంటి? శరీరం అవసరమే కదా, శరీరం అవసరమే, మనసు అవసరమే. అప్పుడే ఆత్మ నిలబడుతుంది. మన ఆత్మకి ఇవన్నీ సపోర్ట్, మన బాడీ సపోర్ట్, మన మనసు, మన హృదయం సపోర్ట్. అందుకనే ఈ శరీర సంబంధమైన ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఏ టైంలో ఏ డబ్బు కావాలో, ఏ టైంలో ఏ డాక్టర్ కావాలో, ఏ టైంలో ఏ వ్యక్తి కావాలో, ఏ టైంలో ఏ ఐడియా కావాలో, ఏ టైంలో ఏ కనెక్టివిటీ కావాలో దేవుడు చూసుకుంటాడు. కనుక సంగమా, దేవుని బిడ్డలారా, దయచేసి యేసు ప్రభు జీవితం నుంచి అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకున్నాం. 1, ఆయన బాప్తీసం తీసుకున్నాడు. 2, ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, తండ్రి సాక్ష్యము ఇస్తున్నాడు. ఈ అనుభవాలు, ప్రభువా నేను కూడా నీకు లోబడతాను, నాకు ఆకాశం తెరవబడును గాక. ఆమేన్ చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ఆకాశపు తూములు విప్పబడును గాక, ఆకాశపు ఆలోచనలు దేవుడిచ్చిన గాక. నా కొరకు ఆకాశం తెరవునైనా, నా కొరకు పరిశుద్ధాత్మ నాయకత్వం. గివ్ దై హోలీ స్పిరిట్ ఓ లార్డ్. మీ ఆత్మ నడిపింపువయ్యా. చెప్పండి, మీ ఆత్మ నడిపింపువయ్యా. మీ ఆత్మ, ఏ మనుషులతో పని లేదు, మీ ఆత్మ నడిపింపు. యవనస్తులైన పిల్లలు, నిర్ణయాలు తీసుకునే బిడ్డలు, మోకాళ్ళ మీద 3 రోజులు ప్రార్థన చేసుకొని, ఎవరిన నెట్టెళ్ళమంటావు, ఎవరిన నేను చేయమంటావు, పరిశుద్ధ ఆత్మ నడిపింపు. బ్రదర్స్, ఫ్యామిలీ మెంబర్స్, పరిశుద్ధ ఆత్మ నడిపింపు తీసుకోండి. తర్వాత తండ్రి దగ్గర నుంచి సాక్ష్యం పొందుకోండి. ఎవరి దగ్గర నుంచి? తండ్రి దగ్గర నుంచి పొందుకోండి. దేవుడు తీరుస్తాడు. మోకరిద్దాం, ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మోకరిద్దాం. ఈ మాటలు అర్థమగును గాక. అందరూ మోకరిద్దాం. హల్లెలూయా. జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. చేసుకోండి, చక్కగా మోకరించండి. విత్తబడిన వాక్యాన్ని సరైన కోణంలో తీసుకోండి. యవన పిల్లలకు బాప్తిస్తాలు లేనట్టుంటే సిద్ధపడండి.
చర్చికి వస్తూ కూడా ఇంకా బాప్తీసం తీసుకోకపోతే సిద్ధపడండి. బాప్తీసం తీసుకున్న దేవుని బిడ్డలారా, మీ ఆలోచనలు మీ తలంపులు పైనున్నవేనా? ఆకాశం వైపే చూస్తున్నారా? ఆకాశపు ఆలోచనలు ఉన్నాయా? నీ కొరకు ఆకాశం తెరవబడుతుందని నమ్ముతున్నావా? ప్రార్థన చేయి. ప్రభువా సహాయం చేయండి, ప్రభువా సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా నన్ను నడిపించు. అడగండి, పరిశుద్ధాత్ముడు నాకు మనుషులు కాదు, మీరు నడిపించు. మీ ఆలోచన, మీ తలంపులు, గివ్ దై థాట్స్, మీ ఆలోచనలు దయచేయండి. లీడ్ మీ వల్ల మమ్మల్ని నడిపించయ్యా, జీసస్. నాకు నీ సాక్ష్యం కావాలి, పరలోకపు సాక్ష్యం కావాలి. హల్లెలూయా. ప్రార్థన పూర్వకంగా ఉండండి. పరిశుద్ధుడ విత్తబడిన వాక్యాన్ని కట్టి ఫలింపచేయండి. ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్ళండి. మంచి తీర్మానాలకు సిద్ధపరచమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.